అలా తెలంగాణ ప్రజలు వచ్చి ఆమెని జై కొట్టేంత ఇదైతే లేదు. ముందుగా కల్వకుంట్ల వాళ్ళని నమ్మేటట్టుగా అయితే లేరు ఇవాళ. నిజంగా ఏమకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఏమో బాబు గారి మీద కోపం మీద వచ్చో లేకపోతే అన్నగారి కోపం మీద వచ్చో పార్టీ పెట్టడం కాకుండా నిజంగా నేను యువతకి చేస్తాను, నేను జనానికి మేలు చేస్తాను, నేను తెలంగాణ ఉనికి కాపాడుతాను, నేను విద్యను ఫ్రీగా ఇస్తాను, వైద్యాన్ని ఫ్రీగా ఇస్తానని చెప్పుకుంటూ ఇవాళ హితబోధనలు పలుకుతున్న కవిత గారు ముందున్న కల్వకుంట్ల అనే పేరుని ఎందుకు తీసేయలేకపోయింది అనేది ఒక చర్చ జరుగుతున్నది జనాల్లో. ఎందుకు అంటే ఆమె నిజంగా ఆమెకి పార్టీ తీసుకెళ్ళాలి, నేను లెగసీ వెళ్తాను, నా భావాన్ని నేను తీసుకెళ్తాను, నేను ఒక అమ్మగా ముందుకెళ్తాను, ఒక తల్లిగా ముందుకెళ్తానని రాజకీయ ఉపన్యాసాలు గత చూస్తున్నాము నెలల నుంచి. కానీ ఇవాళ మాత్రం ఒకటే క్లియర్గా అడగదలుచుకున్నాము, లైక్ ఆమె గినక ఇవాళ నిజంగా పార్టీ పెట్టాలి, నేను బాబుని వ్యతిరేకిస్తున్నాను, బాబు గారి సిద్ధాంతాలు నాకు నచ్చట్లేదు, అంతకుముందు నాకు నచ్చాయి, నన్ను దూరం పెట్టారు కాబట్టి పార్టీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇవాళ నాకు నచ్చట్లేదు అని ఇట్లా హితబోధనలు చేస్తూ యూత్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ నేను యూత్కి మంచి చేస్తానని మళ్ళీ ఆనాడు బాబు గారు ఏ విధంగా అయితే 2004లో జనాన్ని పోగు చేసి ఎలా మోసం చేస్తూ 2009 పోరాటాలు అవన్నీ చేసుకుంటూ 2014 తర్వాత వాళ్ళు ఊసు కూడా తీయకుండా పరిపాలిస్తూ ఒక కల్వకుంట్ల ఈ విధంగా రాచరికంలాగా చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా